ఓకే, మట్టి బుర్ర. మీ అందరికీ తెలుసు, నేను మట్టి బుర్ర అనే సినిమా తీయబోతున్నా. మట్టి బుర్ర సినిమాలో హీరోలు కావచ్చు, విలన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి సినిమాలో మీ అందరికీ డాన్స్ వచ్చుంటారు. సో ఇప్పుడు ఈ టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి డాన్స్ చేయాలి. ఎక్కడి నుంచి చీను వస్తున్నాడు, ఈ టీం నుంచి కత్తి కాంతారావు. రెండు టీముల్లో ఎవరు బెస్ట్ అన్నది ఇప్పుడు తేలిపోతుంది. ఒకవేళ సరిగ్గా చేయకపోతే ఎలిమినేషన్ కూడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని చేయండి. డాన్స్ చేయడం చాలా ఈజీ. ఏదో పిచ్చి చేస్తలో కోతి గెంతున్నట్టు గెంతవచ్చు ఇలా. సో కానీ నేను ఎక్కడికి తీసుకొచ్చాను మీకు తెలిసింది. దాని నుంచి బాగా కంపు కూడా వస్తుంది. ఇక్కడ బాగా యాక్ట్ చేస్తున్నారు కంపు రానట్టు. నాకు మాత్రం చాలా కంపు వస్తుంది. అత మూసీ నది పక్కనే ఉన్న ఒక రిసార్ట్లో ఉన్నాం మనం. ఆ వాసన భరిస్తూ మీరు ఎంత బాగా డాన్స్ చేస్తారనేది ఇక్కడ మెయిన్. ఓకే, ఇంతకీ డాన్స్ ఏంటనుకుంటున్నారు కదా, రైన్ డాన్స్. వాటర్ పడుతూ ఉంటుంది, డాన్స్ చేయాలి. గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యారా చేరదీసుకోనా, నువ్వు వస్తానంటే నేను తంటానా, నువ్వు వస్తానంటే నేను తంటానా, తడికిట చేను నీ రిజల్ట్ తర్వాత చెప్తాను. కత్తి చేసిన తర్వాత కత్తిలాగా ఉందో లేకపోతే పింపురెక్కేసిన కత్తిలా ఉందో చెప్దాం మనం. కత్తి నీ టైం వచ్చింది, చెయ్. ఓకే, ఓకే. కత్తి చాలా బాగా కలిసిపోయావు, బాగా చేస్తావు కూడా. థ్యాంక్ యూ అని అనుకుంటున్నాను కదా. ఈ పక్కన చీను కూడా బాగా చేశాడు అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో అనుకుంటున్నాడు మనడు. కానీ రెండు జట్ల నుంచి ఇద్దరు బాగా చేశారు. నాకు అసలు జడ్జిమెంట్ ఎలా అవ్వాలో అర్థం కాని విధంగా చేశారు. కానీ వీళ్ళిద్దరిలో నుంచి ఒక్కరిని మాత్రం నేను ఎలిమినేట్ చేస్తాను. ఓకే చీను, నువ్వు ఎలా చేసావో మీ టీం వాళ్ళని ఆ టీం వాళ్ళని అడగాలి నేను ఇప్పుడు. ఓకే, అలా చేశాడు మీ టీం నుంచి చీను. చీను సూపర్ పర్ఫార్మెన్స్ చీను, అసలు కేక పుట్టించావు. కత్తి మొండిపోయిందంతే, అద్దరు కొట్టావు కేక. ఓకే, మీ టీం వాళ్ళు నీకు ఎప్పుడు విడివిడిగా చెప్తారు, మరి వాళ్ళు ఎలా చెప్తారో చూద్దాం. రే చీనుగా ఏమన్నా డ్యాన్స్ రాది, అసలు గ్రేస్ ఎక్కడరా? గ్రేసే లేదు అసలు డ్యాన్స్లో. గ్రేస్ లేకపోతే డాన్సింగ్కి యాక్టింగ్కి దేనికి పనికిరావు నువ్వు. ఏమైదామని వచ్చినావు? మట్టి బుర్ర అవుదామని వచ్చినావు కదా. జీరో అవ్వాలి అంటే అన్నీ ఉండాలి. డ్యాన్సు, యాక్టింగ్, పర్ఫార్మెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటేనే ఆడు జీరో అవుతాడు, మట్టి బుర్ర అవుతాడు. నీకు అందులో ఒక్క క్వాలిటీ అన్నా ఉందా చెప్పు.
వచ్చినావు డాన్స్ చేసినావు, ఆ మ్యూజిక్ ఏంది, ఆ పాట ఏంది, ఆ స్టెప్పులు ఏంది, నీకు నువ్వన్నా క్వశ్చన్ చేసుకో ఒకసారి. నేనేం చేసినా, నేను కరెక్ట్గా చేసినా లేదా అని చెప్పేసి క్వశ్చన్ చేసుకో. ఈ సోదంతా అయిపోయిందా? నీ సోది అయిపోయిందా? ఈ సోదిని వదిలిపెట్టి నేను నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసిన నంబర్ 1 జీరోని అవుతా. అవును అందరు అదే అనుకుంటున్నారు. మీ వాళ్ళు ఏదో మెచ్చుకోగానే నువ్వు అయిపోయింది, నేనే బాగా చేసిన, నేనే జీరోని అని చెప్పేసి అనుకో. అర్థమవుతుందా? మాటలు తగ్గిస్తే జీరో గ్యారెంటీ. ఎవరు మాటలు తగ్గిస్తే ముందు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మాట్లాడుతున్నారు నేనా నువ్వా? ఇగో మాట్లాడుతున్నా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నావు. నేను పర్ఫార్మెన్స్ ముందు ఒక్క మాట మాట్లాడినా, నువ్వు పర్ఫార్మెన్స్ కి ముందు నీ పర్ఫార్మెన్స్ ఏంట్రా బాబు? వారం పాట వాడుతుంటే వారం పైకి ఒక్కసారైనా పైకి చూసినాను. వర్షం ఎక్కడ నుంచి కింద నుంచి పడుతుందా? పై నుంచి పడుతుంది. ఒక్కసారైనా పైకి చూసావా? ఇద్దరు టీంలో నుంచి చీనుకి అంత సీను లేదు అని చెప్దాం అనుకున్నాను. అట్ ద సేమ్ టైం కత్తికి అంత పదును లేదు. పదును మొత్తం పోయింది కత్తి. అర్థమయ్యేటట్టు చెప్పాను, నాకేం అర్థం కాదు. అంటే డాన్స్ చేయలేదు, మంచిగా చేయలేదు, స్టెప్పులు అన్నీ అవి కరెక్ట్ లేవు. మన మట్టి బుర్రలో జీరో అయ్యే స్తోమత, శక్తి, సామర్థ్యం, టాలెంట్, బిహేవియర్ కానీ నీకు లేవు. మట్టి బుర్ర ద బ్రెయిన్లెస్ నుంచి నువ్వు హెల్మెట్ కాబోతున్నావు. ఎన్నాళ్ళు ఈ రిసార్ట్లో ఉన్నావు, కంపు పట్టించే రిసార్ట్లో. నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్సు, ఏమనుకుంటున్నావు, నీ అనుభవాలు ఏంటి? మీ బ్యాచ్తో, నీ ఆపోజిట్ బ్యాచ్తో కూడా చెప్పేసి తొందరగా చెక్కే. తట్టుకోలేకపోతున్నా ఇక్కడ ఛార్జీలు. ఈ మట్టి బుర్ర తప్పనిసరిగా మా టీం నుంచి నేనే గెలుస్తాను అనుకున్నాను. కష్టపడ్డారు, ఆ కష్టపడి బాగానే చేశాను అనుకున్నాను. కానీ మరి మీకెందుకు నచ్చలేదో తెలీదు. సరే హెల్మెట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రయాణం ఏదైతే ఉందో హ్యాపీగా అనిపించింది. వీళ్ళందరితో చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సరేలే, ఇంకొక అవకాశం ఉంటే ఇస్తారనుకుంటున్నాను. లేదు వెళ్ళిపోతాను. కానీ ఇప్పటివరకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. కొత్త అని నేను టాస్క్లు ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు అలా మంచిగా ఆడలేకపోయా. కానీ ఈరోజు ఎలిమినేషన్ అప్పుడు బాగా యాక్ట్ చేస్తా. ఓకేనా? తొందరగా నీ పెట్టి, నీ బేడ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం చదువుకొని ఆల్రెడీ చదివేసుకున్నానండి. వెళ్ళిపో ఇక్కడి నుంచి తొందరగా. ఇన్ని రోజులు నీ ముఖం వాళ్ళ ముఖం చూడలేక చాలా బాధపడ్డాను. థ్యాంక్ యూ, మంచి పని చేశారు. మరి ఎందుకు ఇక్కడ వెళ్ళిపో తొందరగా. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. యాక్ట్ చేసిన చాలా వెళ్ళిపో. బాయ్ రా, బాయ్ రా. నువ్వు సక్సెస్ అవుతారా? ఎప్పటికైనా సక్సెస్ అవుతావురా. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. ఒరే బాధపడకురా. ఇన్ని రోజులు ఈ దరిద్ర మొహం చూడలేక చాలా బాధపడ్డా. ఒరే ఇక్కడ టాలెంట్కి ప్రాధాన్యత లేదురా. ఒరే ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే నేను ఒక సినిమా తీస్తున్నాను రా. జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం రా, పబ్లిసిటీ చూస్తారు అని జనాలు చూసి పబ్లిసిటీ అవుతారని వచ్చాను రా. ఒక సినిమాలో విలన్ క్యారెక్టర్ నీకు ఇస్తా, జీరో నేనవుతా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బాయ్. నువ్వు కత్తిరా, కత్తి. ఈ మట్టి బుర్రలో ఎంతమంది హెల్మెట్ అవుతారో చూద్దాం. అలా చూడాలి అంటే నేను మట్టి బుర్రని ఇంకా 4 ఎపిసోడ్ల వరకు పెంచుకుంటూ పోవాలి. సో చూద్దాం ఎవరవుతారు. బ్రెయిన్లెస్ మట్టి బుర్ర నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్